హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. ఇది శుక్రవారం వీడియో అనమాట. అసలు వీడియోలే రావట్లేదు, ఎందుకంటే మా అమ్మాయి లేదనమాట, ఊరు పోయింది. ఎండాకాలం కదా, వాళ్ళ అత్త వాళ్ళ ఊరు పోయింది. నేను ఒక్కదాన్నే తీసుకొని, అందులో నాకు అసలు వీడియోలు పెట్టడమే రాదండి, నిజం చెప్తే ఎవరు నమ్మరు. మా అమ్మాయే ఎడిటింగ్ చేస్తుంది, వీడియోలు పెడుతుంది అన్నీ. నేను మామూలుగా అంటే ఆమె ఊరు పోయి వచ్చింది నిన్ననే. నేను పూజ చేసుకుంటూ పనులు చేసుకుంటూ తీసిన వీడియోలన్నీ చూసింది. అందుకే ఆమె ఈరోజు అన్నీ సెట్ చేసి పెట్టింటే నేను వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. ఇట్లా సాయం పడే పిల్లలు ఉంటే చాలా మంచిది కదా. ఆమె వల్లనే నేను వీడియోలు కూడా స్టార్ట్ చేసినాను, మా అమ్మాయి ప్రోత్సాహంతోనే. ఎందుకంటే ఆమె చేస్తూ ఉంటే ఏదైనా చేసుకోగలము. అంత చిన్న అమ్మాయికి అన్ని ఆలోచనలు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా సింపుల్గా అయితే శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏం నైవేద్యం అందు ఏం పెట్టలేదు, మామిడి పండు ఉంటే అదే పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో దొరికేవి కదా, అందుకని. తర్వాత ఇక్కడ సాంబార్ కోసం అనమాట తిరువాత వేస్తున్నాను. మునక్కాయ సాంబారు, అన్నం చేసినాను కదా, మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సేమియా ఉంటే పాలు ఎక్కువ ఉన్నాయని నేను సేమియా పాయసం కూడా చేశాను. మా అమ్మాయి మా అత్తయ్య ఇద్దరు లేరనమాట, అందుకని అసలు ఏం చేయాలన్నా వంటలు కూడా ఎక్కువ ఏం చేసుకోవడం లేదు. నేను మా ఆయన మా చిన్నోడు మాత్రమే ఉన్నాము, అందుకని ఏదో ఉండేది తిని మనసుగా ఉంటున్నాం అనమాట. మా అమ్మాయి ఉంటే అది కావాలి ఇది కావాలి అని అంటుంది, మా అత్తయ్య కూడా అంతే. వాళ్ళు లేకపోయేసరికి ఏం పెద్ద వంటల మీద అస్సలు ఇంట్రెస్ట్ అనేది వస్తలేదు. ఇక్కడ మునక్కాయ సాంబార్ అనమాట. ముందు పప్పు కందిపప్పు ఉడకబెట్టుకున్నాను, దాంట్లోనే చింతపండు వేస్తాను అనమాట. సపరేట్గా చింతపండు నానబెట్టి పులుసు ఏం పోయాను, దాంట్లోనే చింతపండు వేస్తాను అనమాట. వీడియోలు రోజులు అవుతుంది, అస్సలు ఒక్క వీడియో కూడా రావట్లేదు. షార్ట్స్ అవన్నీ ఏం పెట్టట్లేదు, అందుకనే ఛానల్ ఎక్కడున్నది అక్కడే ఆగిపోయింది అనమాట. అస్సలు నేను డైలీ చూసుకుంటూనే ఉన్నాను, ఒక వ్యూస్ పోవడం లేదు, ఏది జరగడం లేదు అస్సలు. షార్ట్స్ అనేది పొద్దున అప్లోడ్ చేశాను ఈరోజు ఉదయాన్నే, అదైతే అస్సలు ఒక 100 నెంబర్స్ కూడా చూడలేదు అనుకుంటా. ఇవి అప్పడాలు, ఇంతకుముందు నేను అప్పడాలు పెట్టానని చెప్పాను కదా, రిజల్ట్ అయితే సూపర్ వచ్చినాయండి, టేస్ట్ కూడా బాగున్నాయి. మా అప్పడాలు పెట్టిన తర్వాతనే మా ఆడపిల్ల వాళ్ళందరూ వచ్చినారనమాట పని మీద. నేను పెట్టిన గ్లాసు 2 గ్లాసులు అప్పడాలు అస్సలు ఏం మిగలలేదు, అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ అదే చెప్పాను కదా, సేమియా పాయసం కోసం కొంచెం సేమియా ఉంటే మా వాడి కోసం చేస్తున్నాను. అందులో శుక్రవారం కదా, ఏదైనా తీపి తిందాంలే అని ముందే గుర్తుంటే పాయసం చేసి పెట్టేదాన్ని. ఇంతకుముందు వాడినేవి కదా, ఎందుకనేసి ఇంకా ఏం పెట్టలేదు. మేమే కొద్దిగా ఉంటే మా వాడికి ఒకటి నాకు ఒకటి అయిందనమాట. పాలైతే దండిగా నూనె, సేమియా మాత్రం కొంచెమే ఉంది. కొంచెం నెయ్యిలో వేయించి ఇంకా తర్వాత పాయసం చేస్తున్నాను అనమాట. ఇదేనండి నా వీడియోలు, నా ఛానల్లో వచ్చే వీడియోలు. డైలీ నేను చేసుకునే పనులు, నేను చేసుకునే వంటలు, సింపుల్ పూజలు, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ప్లీజ్ నా ఛానల్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఛానల్ అనేది ముందుకు పోతుంది అనమాట. అందుకని ఇది టమాటా పచ్చడి, సాంబార్ ఏం తింటాంలేని కొద్దిగా టమాటా పచ్చడి చేసినాను. అయినా ఇది ఆ రోజే తినాలని లేదు, టమాటాలు భంగం అవుతున్నాయని చేసినాను. అది తరుగుతున్నాం. ఇది సాంబారు పచ్చడి చేసింది అయితే అదే రోజే, కాకపోతే ఆ రోజు సాంబార్తోనే అయిపోయింది. పచ్చడి ఒకరోజు మళ్ళీ రోజు అయినా బాగుంటుంది కదా అని చేసి పెట్టుకున్నాను. ఒకసారి వీడియో స్టార్ట్ చేశాను కదా, ఇంకా మళ్ళీ రేపేం ఆన్ చేసుకుంటాం అనేసి నేను ఈరోజు ఎంత కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తము ఇట్లా 4 వెల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి దంచి పెట్టుకున్నాను. టమాటాలో ఇంత పసుపు, ఉప్పు, కొంచెం
చింతపండు వేసి మగ్గించాను అనమాట. దీంట్లోనే ఇది దంచుకున్న ఎల్లిపాయ కారము అంతా వేసి బాగా చిదిమాను అనమాట. పప్పు కుదురుతుంది దాంట్లోనే మెత్తగా అయింది చూడండి. అప్పుడే పోపు పెట్టుకున్నాను. చట్నీ అయితే సూపర్ ఉంది. మామూలు ప్యాకెట్ కారమే వాడాను, అయినా కారం అయితే దంచి కొట్టేది. నేను తల కోసం అనమాట, తల స్నానం చేసినాను కదా, తల బాగా మంట తీస్తుంది. కొంచెం మెంతులు, కరివేపాకు, మందారం ఆకు అనమాట, అవి రెండు కొంచెం మెంతులు వేసి కాగబెట్టుకొని మరుసటి రోజు అనమాట ఇది వీడియో, ఆ రోజు కాదు. మా వాడు పోయి ఐస్ క్రీమ్ తీసుకొని మరి చెప్పులు కొని